హలో అండి అందరికీ. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను తోటకూర ఫ్రై చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి తాలింపు వేసేసుకున్నాను. తోటకూర ఏమో కడిగేసి వాటర్లో వేసేసాను వాష్ చేసేసుకోవడానికి. ఈ తోటకూర అంటే ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా నచ్చుతుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక స్పెషల్ కారం ఒకటి మనం రెడీ చేసుకుంటాం. ధనియాలు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆ పౌడర్ చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేయాలి. ఇది తోటకూర మనం శుభ్రంగా వాష్ చేసేసి అది ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసాను. అంటే ఆకుకూర మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది. కొంచెం అది మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉన్నాను. కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తాము పౌడరు. టేస్ట్ వచ్చేసి మనకి ఆ పౌడరే అనమాట ఈ కర్రీలో. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. తోటకూర స్మెల్ అనేది రాకుండా ఉండాలి మెయిన్. నాకు కూడా స్మెల్ వస్తే ఇష్టం ఉండదు. తోటకూర స్మెల్ వస్తుంది కొంచెం ఫ్రై అయిపోయినా ఉడకపోయినా కానీ. ఇవి బాగా బాయిల్ అయిపోయి అలాగ రావాలన్నమాట. తోటకూర మనం కాడలతో సహా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటాము. మీకు ఈవెన్ రసం లేకపోయినా కానీ అన్నంలో కలుస్తుంది ఫ్రెండ్స్. దీనికి రసం కానీ పప్పు అవసరం లేదు. ఆ పౌడర్ వేసేసాను. మనకి ఇది మామూలుగా ఏ రసము, సాంబారు, పప్పు లేకపోయినా కానీ ఇది సరిపోతుంది, అన్నంలో కలుస్తుంది. అంటే కొంచెం ఉల్లిపాయలు వేసాం కదా, కొంచెం గ్రేవీ ఉంటుంది, దాంతో అన్నం కలుస్తుంది. అదంతా కలిసిపోయి కొంచెం ఫ్రై అయిపోయిన దాకా ఉంచేసి తీసేయటమే. ఇది తొందరగా అయిపోద్ది. ఆ పౌడర్ మనకి టైం అలా పౌడర్ చేసి పెట్టుకోవడమే. అది ముందు రోజు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది 15 మినిట్స్లో అయిపోతుంది కర్రీ వచ్చేసి. వర్కింగ్ ఉమెన్కి అది బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇట్లాంటి తక్కువ టైంలో అయిపోయి ప్రిఫర్ చేస్తాను, నాకు టైం ఉండదు కాబట్టి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఎలా టేస్ట్ బాగుందో లేదో చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే. ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్, ఇది సర్వ్ చేసేసుకోవటమే. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.